అధికార విపక్షాల మాటల తూటాల మధ్య రాప్తార్ నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగింది. రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరగాల్సిన ఉప ఎన్నిక ఉద్రిక్తతకు దారితీయడం, ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యకు గురి కావడంతో అనంత రాజకీయాలు హాట్గా మారాయి. పరిటాల సునీత ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ప్రోద్బలంతోనే లింగమయ్య హత్య జరిగిందని వైసీపీ ఆరోపించింది. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తానని జగన్ ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాప్తాడ్ రాజకీయం వేడెక్కింది. రాప్తాడ్లో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డారు. పోలీసులను ఇంటి వాచ్మెన్ల కంటే దారుణంగా చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. ఎవరైతే వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ల బట్టలు విప్పి చట్టం ముందు నిలబెడతామని, ఎవరికీ ఉద్యోగాలు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత. మరోవైపు జగన్పై పరిటాల సునీతతో పాటు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్ పరామర్శకు రాలేదని, ప్రచారానికి వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు పరిటాల సునీత. లింగమయ్య హత్యపై అబద్ధాలు చెబుతూ పచ్చని పల్లెలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికార విపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తాడ్లో మళ్లీ రాజకీయం రాజుకుంది. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయన్నారు. పరిపాలన చేయాల్సిన చంద్రబాబు దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు, రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి గ్రామాల్లో చిచ్చు పెట్టేలా జగన్ మాట్లాడారని మండిపడ్డారు పరిటాల సునీత. నిజం తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడతారని ప్రశ్నించారు. రెండు కుటుంబాల గొడవలను ఫ్యాక్షన్ హత్యగా సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజెంట్ ఎమ్మెల్యే గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా. ఒక మాజీ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడే మాటలండి అవి. కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా? ఇక్కడ చెప్తా అంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి, కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ జరిగిన ఘటనకు సంబంధించి, అక్కడ జరుగుతున్న రాజకీయానికి సంబంధించి మా ఐపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. మరిన్ని వివరాలు, విశ్లేషణ అందిస్తారు. చంద్రశేఖర్, వాస్తవంగా జరిగింది ఒకటి, ప్రచారం చేస్తుంది ఒకటి అని టీడీపీ అంటోంది, లేదు ఇది రాజకీయ హత్య అని చెప్పి వైసీపీ అంటోంది. పోలీసుల వర్షన్ ఏంటి, అసలు ఏం జరిగిందని పోలీసులు చెప్తున్నారు, వాస్తవంగా పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ? మొత్తానికి లాస్ట్ మంత్లో జరగాల్సిన ఈ ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా రామగిరి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం 57 ఖాళీలు ఉంటాయి. 57 ఖాళీలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు నుంచి కూడా ఈ రామగిరి ఎంపీపీ ఎన్నిక అనేది అటు టీడీపీకి ఇటు వైసీపీకి మధ్య ప్రతిష్టాత్మకం మారింది. వాస్తవంగా అయితే 10 మంది ఎంపీటీసీలు ఆ మండలంలో ఉంటే 9 మంది వైసీపీ వాళ్ళు గెలిచారు, ఒకళ్ళే టీడీపీ వాళ్ళు గెలిచారు. ఎంపీపీ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దానికోసం సంబంధించి
ఎంపీపీ పదవిని గుంజుకోవడం కోసం టీడీపీ బలం లేకపోయినా కూడా ప్రయత్నం చేస్తుందనేది వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నాయకులు కూడా అక్కడ గట్టిగా నిలబడ్డారు. కొంతమంది మమ్మల్ని కిడ్నాప్ చేస్తానని, మాకు రక్షణ కల్పించాలని హైకోర్టు కూడా వెళ్ళారు. ఈ వ్యవహారం హైకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఈ సందర్భంలోనే ఈ చనిపోయిన కురబలింగం అనే అతను కొంచెం గట్టిగా ప్రతిఘటించాడు. ఆ ప్రతిఘటించడం వల్లనే టీడీపీ వాళ్ళు అతన్ని టార్గెట్ చేసి చంపారనేది వైసీపీ చెబుతుంది. టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది 2 ఫ్యామిలీల మధ్య గొడవ. ఆ ఊర్లోది పాపిరెడ్డిపల్లి అనేది ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో కురబ లింగమయ్యకు ఇంకొక కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఆ గొడవల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగి ఆయనకు తలకు గాయాలై చనిపోయాడు తప్పించి ఇది రాజకీయ హత్య కానే కాదని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి అది ఎండలు కూడా ఏపీలో బాగా ఎక్కువైపోయాయి. 40-42 డిగ్రీల ఎండను రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇవన్నీ చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఎండలను మించిన హీటు రాజకీయంగా ఏపీలో జనరేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్ళడానికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. పోలీసులు కూడా నిన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు తప్ప జగన్ తోటి ఇతర నాయకులు ఎవరిని కూడా, ఇతర కార్యకర్తలు ఎవరిని కూడా మేము అనుమతించమని చెప్పినప్పటికీ కూడా భారీ ఎత్తున వైసీపీ అభిమానులు ఆ చుట్టుపక్కల నుంచి తరలిచ్చారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. జగన్ హెలికాప్టర్ బెంగళూరు నుంచి దిగ్గానే హెలిప్యాడ్ చుట్టూ కూడా మొత్తం జనం మూగిపోయారు. సహజంగా అయితే హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు కట్టారు. ఆ బారికేడ్లు అవతలే జనం ఉండాలి. కానీ మొత్తం ఒకసారిగా జగన్ రాగానే హెలికాప్టర్ను చుట్టుముట్టారు. మొత్తం అక్కడ పోలీసులు కొద్దిసేపు లాఠీ చార్జీ కూడా చేశారు. లాఠీ చార్జీ చేసి జనాన్ని చెదరగొడుతున్నా కూడా ఎక్కువ మంది జనం జగన్ని దగ్గరగా చూడాలని వాళ్ళు ఎగబడిపోవడం. ఆ ఎగబడిన సందర్భంలోనే ఆయన వచ్చిన హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా కొద్దిగా పక్కగా జరగడం జరిగింది. అంటే అదే ఆ హెలికాప్టర్ అక్కడ ఉండటం, దాని మీద ఒకసారిగా జనం వచ్చి తోసుకొని పడిపోవడంతో దానికి ఇబ్బంది అయిన పరిస్థితి మనం చూసాం. ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించారు. వాళ్ళకి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగంలో అంతా కూడా టీడీపీ టార్గెట్గా, కూటమి టార్గెట్గా జరిగింది. ఎక్కడ వైసీపీ నాయకులు గట్టిగా ఉంటున్నారో అక్కడ టీడీపీ నాయకులు వాళ్ళని అంతమందించే పనిచేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. పోసాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అలాగే నందిగామ సురేష్ కానీ, ఇలా ఎవరిని తీసుకున్నా కూడా కేసులు పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పోలీసులను ఒక పక్క టీడీపీ వాడుకుంటుందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క పోలీసులు కూడా పరిధులు దాటి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చట్టం ముందు బట్టలిప్పి నిలబెడతాము, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. మొత్తానికి ఎన్నికల తర్వాత రాజకీయ పరంగా అడపా అప్పుడప్పుడు ఈ 2 పార్టీల మధ్య ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పర్టికులర్గా ఈ రామగిరి మండలం అనేది రాప్తాడు నియోజకవర్గంలో ఉండటం, ఆ రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత ఇంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆమె పనిచేసి ఉండటం, ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమె ఉండటంతో అప్పటి నుంచి కూడా మాటల తోటాలాగా పెరిగిపోతాయి 2 వర్గాల మధ్య. ఆమె చెప్పింది, నిన్న కామెంట్ చేసింది, జగన్ హెలికాప్టర్లో వస్తాడు, ఆ వచ్చిన హెలికాప్టర్ ఇక్కడ దిగకుండానే తిప్పి పంపించగల సత్తా మాకుంది, కానీ అలాంటి అలవాట్లను మాకు చంద్రబాబు నేర్పలేదు. జగన్ ఇక్కడ వచ్చి ఏం చేయబోతున్నాడు, చావును రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. బీసీ అని చెబుతున్నారు. కురబ లింగమయ్య బీసీ, ఆ బీసీని ఇలా చంపుతారని అంటున్నారు. అలాగైతే ఈ రాప్తాడు నియోజకవర్గ సీటును బీసీకి ఇవ్వగలరా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టి బీసీకి సీటు ఇవ్వగలరని ఆమె గట్టిగానే మాట్లాడారు. ఈ రోజు కూడా జగన్ ప్రసంగం తర్వాత, జగన్ ప్రెస్ మీట్ తర్వాత, జగన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పచ్చి అబద్ధాలను ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దగ్గర తీసుకొని రాసుకొని చదివి వినిపించాడు. అందులో ఒకటి కూడా నిజం లేదు. టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు. నాకు కానీ నా కొడుకు కానీ అసలు సంబంధమే లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఇక్కడికి వచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదంటూ కూడా ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సవితతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అలాగే నిమ్మల రామానాయుడు, వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఏపీలో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ టూర్కి వెళ్ళడం, ఈ టూర్కి వెళ్ళిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా భారీగా అక్కడ చేరుకోవడంతో కొద్దిగా కాన్సన్ట్రేషను, అట్రాక్షన్ అంతా కూడా అటువైపు వెళ్ళింది. దీంతో పొలిటికల్గా ఇటు జగన్ మాట్లాడగానే జగన్ కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా అటు టీడీపీ వైపు నుంచి వచ్చింది. అందుకోసం మంత్రులందరూ కూడా వెంటనే రంగంలోకి దిగి వాళ్ళు కౌంటర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి విమర్శలు చేశారు. పోలీసుల్ని ఆయన బట్టలిప్పి నిలబెడతానని చెప్తున్నారు. పోలీసులు శాంతి భద్రతను కాపాడుతూ ఉన్నారు. పోలీసులకి గౌరవం ఇచ్చి తీరాలి. అలాంటి పోలీసుల్ని ఇలా ఆయన మాట్లాడటం కరెక్ట్ కాదంటూ జగన్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఎలక్షన్ అయిపోయింది. ఏడాది కూడా ఇంకా ప్రభుత్వం ఏర్పాటయ్యి పూర్తి కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడంతో ఈ పరిస్థితి అంతా కూడా ఉత్పన్నమైంది. ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ అటెన్షన్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరామర్శలో, ఇలాంటి
ఓదార్పు యాత్రన్ని కూడా ఆయన గతంలో చాలా చేశారు. సీఎం కాకముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సుదీర్ఘంగా పార్టీ పెట్టుకున్న సమయంలోనే కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆయన ఓదార్పు యాత్ర చేసిన పరిస్థితి చూసాం. తర్వాత పాదయాత్ర చేశారు, ఇడుపులపై నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఎప్పుడు చూసినా ఆయన పక్కన జనం ఉండేవాడు. ఈ రోజు కూడా ఆయనకి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. టీడీపీ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పరిశీలిస్తూ ఉంది. ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని. అయితే ఇలాంటి గ్రామ స్థాయిలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఒక వివాదంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి అంటగట్టి దాన్ని ఈ విధంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదనేది టీడీపీ గట్టిగా వాదిస్తూ ఉంది. ఆ విధంగానే మంత్రులు ఖండం చేసినా కానీ, ఇక్కడ పరిటాల సునీత ఖండం చేసినా కానీ అదే యాంగిల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీలో ఒకసారిగా రాజకీయ వాతావరణాన్ని జగన్ రాప్తాడు పర్యటన అయితే హీటెక్కిచ్చిందని మనం చెప్పొచ్చు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.